Hello guys, welcome to my channel Parvati's cooking channel. Today's special is white sauce macaroni pasta. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి: పాస్తా, వీట్ ఫ్లోర్, మిల్క్, చీజ్, బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, గార్లిక్, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం పాస్తా బాయిల్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండలు పెట్టాము. అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ యాడ్ చేసాము. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి, టేస్ట్ కోసము కొంచెం సాల్ట్, ప్లస్ అలాగే ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేస్తాం. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే పాస్తా బాయిల్ అయినప్పుడు అంతా ఉంటలాగా లేకుండా పొడి పొడిగా రావడానికి ఆయిల్ యాడ్ చేస్తామండి. చూడండి, ఇదిగోండి పాస్తా అయితే మనం వేసాము బాయిల్ అయిన వాటర్లో. ఒక 3 minutes పాటు వాటర్లో ఇలా బాయిల్ చేసుకోవాలండి. మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇవన్నీ ఉంటగట్టకుండా ఇట్లా సపరేట్గా మనకి బాగా కుక్ అవుతాయండి. ఓకే అండి, మనకి పాస్తా అనేది బాయిల్ అయిపోయిందండి. బాగా ఎలా కుక్ అయిందో మనం చెక్ చేసుకోవాలంటే చూడండి, ఇలా తీసుకున్నాం కదండి పాస్తా, ఇలా మనం స్పూన్తో కట్ చేసినప్పుడు ఇదిగోండి ఇలా మనకు కట్ అయిందండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకోవాలండి. పాస్తాని వడగట్టేస్తామండి. ఇప్పుడు పాస్తా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం వాటర్ అనేది రిమూవ్ చేసి పాస్తా సపరేట్ చేసుకుందామండి. చూడండి, మనం వాటర్ అయితే రిమూవ్ చేసాము. మళ్ళీ ఇందులో మనము ఈ కోల్డ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడు మనకి పాస్తా అనేది అయిపోతుందండి. అలా లేకుండా ఉండడానికి మనం ఈ చల్లగా ఉన్న వాటర్ని వేసుకొని కూల్ చేసుకుంటే, అలాగే మనం ఆయిల్ వేసిన వల్ల సపరేట్గా ఇలా పొడి పొడిగా ఉంటుందండి మనకి. ఓకే అండి, పాస్తా అయితే బాయిల్ చేసాం. పాస్తాలో స్టఫ్డ్ కోసం మనం మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం స్టఫ్డ్కి సరిపడే ఆయిల్ని మనం ప్యాన్లో ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఫస్ట్ మనం ఆయిల్లో ఆల్రెడీ నేను చాప్ చేసుకున్న ఈ గార్లిక్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, గార్లిక్ అయితే బాగా ఫ్రై అయింది. దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న 1 ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకున్నామండి. ఆనియన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొంచెం కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. కర్రీ లీవ్స్ యాడ్ చేసి కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ని. ఓకే అండి, ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 టమాటో యాడ్ చేసుకుంటున్నామండి. ఇందులో 1 టమాటో యాడ్ చేసుకున్నాము. ఈ టమాటో కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, టమాటో అయితే మనకి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాము. ఈ క్యాప్సికమ్ పీసెస్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఓకే అండి, మనకి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయండి క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ అన్నీ. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం టేస్ట్ కోసం అండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ప్లస్ అలాగే ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేటివి యాడ్ చేసుకున్నామండి. చూడండి, నేను తీసుకుంది 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే మనం ఈ స్టఫింగ్ పైన యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, మనకి స్టఫింగ్ అయితే బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసుకుందామండి, పక్కన పెట్టుకొని. ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఓకే అండి, మనం ఇప్పుడు వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం ఫైనల్గా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం బాండలి. ఇందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసామండి. మినిమం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నేను ఆల్రెడీ తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ ఉంది కదండి, వీట్ ఫ్లోర్ని ఈ ఆయిల్లో మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా ఫ్రై అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటున్నామండి. ఓకే అండి, మనకి వీట్ ఫ్లోర్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను ఆల్రెడీ
కాంచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్ తగ్గట్టు కూల్ చేసిన మిల్క్ని 1 బౌల్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. ఈ మిల్క్ అనేటివి బాగా బాయిల్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. చూడండి మనకి మిల్క్ అయితే ఇలా బాగా థిక్నెస్గా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ పాస్తాని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ చిక్కబడడం వల్ల బాగా తర్వాత మనం ఈ పాస్తా యాడ్ చేసామండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం స్టఫ్ కోసం రెడీ చేసిన ఈ ఆనియన్, టమాటో, ఈ క్యాప్సికమ్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆల్రెడీ పెట్టాము కదండి బ్లాక్ పెప్పర్ పౌడర్, ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, ఫైనల్గా మనకి వెరీ వెరీ టేస్ట్ అయిన వైట్ సాస్ మెకోరియన్ పాస్తా ఈజ్ రెడీ టు ఈట్. ప్లీజ్ టేస్ట్ ఇట్. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.